మనం చూసే కొన్ని సినిమాలలో అసలు లాజిక్ ఉండదు, కేవలం మ్యాజిక్ మాత్రమే ఉంటుంది. అలాంటి ఒక ప్యూర్ ఫ్యాంటసీ కథే ఈ సినిమా. ఇందులో గుర్రాలు ఎగురుతాయి, మనుషులు 100 ఏళ్ళు బతుకుతారు. అసలు ఇదంతా ఎలా సాధ్యం అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు. కానీ ప్రేమ కోసం ఏదైనా సాధ్యమే అనే ఒక నమ్మకంతో ఈ సినిమా చూస్తే ఆ విజువల్స్ అలాగే ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ మిమ్మల్ని ఇంకొక లోకానికి తీసుకెళ్తాయి. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే వింటర్స్ టేల్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక భార్యాభర్తను చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ఏంటంటే డాక్టర్ దగ్గర టెస్ట్లన్నీ చేయించుకుంటారు. ఎందుకు చేయించుకుంటున్నారంటే వీళ్ళు ఉంటున్న దేశం నుంచి వేరే దేశం వెళ్ళిపోదాం అని చెప్పేసి, అందులోనూ వాళ్ళ దేశంలో యుద్ధాలు ఎక్కువైపోయి ప్రశాంతంగా బతకడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి టెస్ట్లన్నీ చేయించుకొని షిప్ లో వేరే దేశం వెళ్ళిపోదాం అనుకుంటే, షిప్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే మీకు ఏదో రోగాలు ఉన్నాయంట, ఆ డాక్టర్ నీ వీపు వెనకాల రాశాడని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే ఆ ఇద్దరు భార్య భర్తలు ఏమంటారంటే కనీసం నా పిల్లాన్నన్నా వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి, వీడన్నా వెళ్ళి హ్యాపీగా బతుకుతాడని చెప్పేసి అంటంతో ఎవరికి ఇమ్మంటారని చెప్పేసి మీరు ఏదైతే షిప్ లో వచ్చారో ఆ షిప్ లోనే మీ ఊరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో పాపం ఇద్దరు భార్య భర్తలు వేరే దారి లేక వాళ్ళు వచ్చిన షిప్ ఎక్కుతారు. కాకపోతే ఆ భర్తకి ఏంటంటే అక్కడ ఒక చిన్న షిప్ బొమ్మ కనిపిస్తుంది అనమాట. దాన్ని పగలగొట్టి తన కొడుకుని ఏంటంటే ఆ షిప్ లో పెట్టి అందులోనూ ఒక ప్లేట్ ఉంటుంది అనమాట, సిటీ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఆ ప్లేట్ ని తన కొడుకు దగ్గర పెట్టేసి నీళ్ళలో వదిలేస్తాడు. ఎందుకంటే నీళ్ళలో చూసి ఎవడో కూడా దత్తత తీసుకుంటాడు, తన కొడుకు అన్న ప్రశాంతంగా బతుకుతాడు అని చెప్పేసి. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మన కథలో హీరోని చూపిస్తారు. అందులోనూ ఆ షిప్ లో నీళ్ళలో వదిలిపెట్టిన చిన్న పిల్లాడే మన కథలో హీరో పెరిగి పెద్దాడు అనమాట. అది సంగతి. అందులోనూ చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న తన దగ్గర పెట్టిన సిటీ ఆఫ్ జస్టిస్ అనే ప్లేట్ ను కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే హీరో ఏంటంటే ఒక రోజు తను పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వస్తూ ఉంటాడు. ఎందుకంటే హీరో పనిచేసేది ఏదో ఉద్యోగం కాదు, అందరితో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు అనమాట. నా వల్ల కాదురా బాబు ఇంకని చెప్పేసి వాళ్ళ గ్యాంగ్ లోంచి తను తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. మిగతా వాళ్ళు ఏంటంటే హీరోని చంపాలని చెప్పేసి వెంటబడుతూ ఉంటారు. అందులోనూ హీరో వాళ్ళ పై అధికారి కూడా ఒక అతను ఉంటాడు అనమాట. అతను కూడా హీరోని పట్టుకుందాం అని చెప్పేసి వస్తూ ఉంటాడు. ఎందుకంటే మెయిన్ విలన్ కి హీరో అంటే చాలా ఇష్టం. అయినా సరే మానేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి హీరో కోసం వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో హీరో ఏం చేస్తాడంటే ఒక గుర్రం మీద ఎక్కుతాడు. ఆ గుర్రం ఏంటంటే ఒక పెద్ద గేటు మీద నుంచి దూకేసి మరి పారిపోతూ ఉంటుంది. అందులోనూ ఆ గుర్రానికి సూపర్ పవర్స్ ఉంటాయి అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారి మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే పట్టుకుంటా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే క్యాన్సర్ అనమాట. అది కూడా 4th స్టేజ్ లో ఉంది. కాకపోతే హీరోయిన్ ఏంటంటే కేవలం కొన్ని నెలలు మాత్రమే బతకగలదు అని చెప్పేసి డాక్టర్లు అంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న గుర్రాన్ని తన ఫ్రెండ్ కి ఇచ్చి కొంత డబ్బులు ఇచ్చి చూసుకో అని చెప్పేసి అంటాడు. అందులోనూ తను ఎవరికి తెలియకుండా ఉండే ఆ సీక్రెట్ ప్లేస్ కి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ ఫ్రెండ్ కి ఏంటంటే ఆ సీక్రెట్ ప్లేస్ తెలుసు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారిని చూపిస్తారు. తానేంటంటే ఒక డైమండ్ తీసుకొచ్చి విండో దగ్గర పెడితే దాని మీద సెపరేట్ గా లైట్ పడి హీరో ఎక్కడున్నాడో వాళ్ళకి రూట్ చూపిస్తుంది అనమాట. ఇంకేముంది వాళ్ళందరూ కలిసి హీరోని పట్టుకోవడానికి వస్తారు. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ కరెక్ట్ గా అదే సమయానికి ఆ ప్లేస్ కి గుర్రం తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళు రాకముందు హీరో తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ కి ఏంటంటే ఒక చెల్లి ఉంటుంది అనమాట. కాకపోతే తన చెల్లెలకి తనకి దగ్గరగా 20 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది. అయినా సరే హీరోయిన్ కి ఏంటంటే తన చెల్లి అంటే చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా హీరోయిన్ వాళ్ళ చెల్లెలకు కూడా హీరోయిన్ అంటే ప్రాణం. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే తన పై అధికారి ఎక్కడికి వెళ్ళినా సరే తనను వెతుక్కుంటూ వస్తున్నాడని చెప్పేసి ఊర్లో కాకుండా వేరే ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి గుర్రం తీసుకుని స్టార్ట్ అయితే గుర్రం మాత్రం కదలదు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ ఇంటి వైపు చూపిస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా ఏమంటాడంటే సరే మనం ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము, ఇంట్లో దొంగతనం చేద్దామని చెప్పేసి లోపలికి వెళ్తాడు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ బాడీ ఏంటంటే బాగా వేడైపోతుంది అనమాట. తనకున్న రోగానికి ఇలాగే అవుతూ ఉంటుంది. అందుకని తానేం చేస్తుందంటే వెళ్లి చల్లటి నీళ్ళలో స్నానం చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు మన కథలో హీరో కూడా లోపలికి వచ్చి ఏం దొంగతనం చేద్దామని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లోనే హీరోయిన్ ఏం చేస్తుందంటే శుభ్రంగా స్నానం చేసి వచ్చేసి మ్యూజిక్ వాయిస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ కి హీరో ఫిదా అయిపోయి అలా మ్యూజిక్ ని వింటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ చూస్తుంది. ఎవరు నువ్వు అని చెప్పి అడిగితే నేను దొంగని అని చెప్పేసి డైరెక్ట్ గా సమాధానం చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా పెద్దగా ఏం పట్టించుకోదు. ఎందుకంటే తానే చనిపోబోతుంది కొన్ని రోజుల్లో. అందుకని హీరోయిన్ కి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఒక జాలి మొదలైపోతుంది అనమాట. వెంటనే హీరోయిన్ కూడా ఏమంటుందంటే మరి దొంగతనం చేసేవా అని చెప్పి అంటంతో లేదు ఇంకా చేయలేదని చెప్పేసి హీరో సమాధానం ఇస్తాడు. సరే కాఫీ తాగుతావా అని చెప్పేసి అడిగితే తాగుతానని చెప్పేసి అంటాడు. అందులో హీరోయిన్ అడుగుతుంది అనమాట దొంగతనం చేయకుండా అలాగే నుంచుండిపోయావు కదా మరి ఎవరన్నా పట్టుకుంటే అని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే ఏమోనండి మీరు మ్యూజిక్ వాయిస్తూ ఉంటుంటే అలాగ వింటూ ఉండాలనిపించింది అందుకే స్టన్ అయిపోయానని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి హీరోయిన్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ తన గురించి చెప్తుంది. తర్వాత హీరో కూడా తన గురించి చెప్తాడు. అందులోనూ హీరోయిన్ కొన్ని రోజుల్లో చనిపోబోతున్న సంగతి హీరోకి తెలిసింది అనమాట. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే
సరే మా నాన్న వచ్చే టైం అయిపోయింది, నీకు ఏది కావాలంటే దొంగతనం చేసుకొని తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయండి, నాకు కావాల్సిన వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయను అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారిని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఎలాగైనా సరే హీరోని పట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అందులోనూ ఏదో ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు అనమాట. కాకపోతే తీసుకురాకుండా లేదు సార్ అని చెప్పేసి అంటంతో ఈ పై అధికారి కోపం వచ్చేసి తన మొహం పూర్తిగా మృగంలా మారిపోతుంది అనమాట. వెంటనే కత్తి తీసుకొని ఆ వెయిటర్ గొంతు కట్ చేస్తాడు. దాంతో బ్లడ్ మొత్తం టేబుల్ మీద పడుతుంది అనమాట. వెంటనే ఆ టేబుల్ మీద బ్లడ్ తో ఒక బొమ్మ గీసి, అది కూడా అమ్మాయి బొమ్మ అనమాట. అది ఎవరిదో కాదు, మన కథలో హీరోయిన్ దే. ఈ అమ్మాయిని పట్టుకుంటే ఖచ్చితంగా హీరోని పట్టుకోవచ్చు, అందులోనూ ఈ అమ్మాయి చుట్టూ రెడ్ కలర్ లో ఉంటుంది, పోయి పట్టుకోండి అని చెప్పేసి హీరో వాళ్ళ పై అధికారి తన అసిస్టెంట్స్ మొత్తానికి చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే ఒక ట్రిప్ కి వెళ్తూ ఉంటారనమాట. హీరోయిన్ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలందరూ ఏంటంటే ఒక బండిలో వెళ్తూ ఉంటారు. మన కథలో హీరోయిన్ లాస్ట్ లో వెళ్దామని చెప్పేసి బయలుదేరి బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరో వాళ్ళ పై అధికారి ఉంటాడు. సో మనోడు ఏంటంటే హీరోయిన్ ఎక్కడుందో మొత్తం కనిపెట్టేస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరో గురించి అడుగుతాడు, నీకు ఇతను తెలుసా అంటే అవును నాకు తెలుసు, మా ఇంటికి దొంగతనానికి వచ్చాడని చెప్పేసి అంటంతో మరి దొంగతనానికి వచ్చిన అతనితో ప్రేమ ఇంటి కొంప తీసని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా అవును అని చెప్పదు, నువ్వు అని చెప్పదు అనమాట. ఏది ఏమైనా సరే నిన్ను చంపేసి వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆ విషయం నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా హీరో అక్కడికి వచ్చేసి హీరోయిన్ ని గుర్రం ఎక్కించేసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. మరోవైపు వెనకాల హీరో వాళ్ళ పై అధికారులు ఏంటంటే వెంబడిస్తూ ఉంటాడు. అందులోనూ హీరో దగ్గర ఉన్న గుర్రం ఏంటి, బాగా పవర్స్ ఉన్న గుర్రం కదా, ఆ గుర్రం ఏంటంటే పైనుంచి దూకి వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఊరు దాటాలంటే వీళ్ళకంటూ పై అధికారి ఒక అతను ఉంటాడు, అతనే మెయిన్ విలన్ అనమాట. మెయిన్ విలన్ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే చాలా దూరం వెళ్ళిపోతారు. హీరోయిన్ అడుగుతుంది ఈ గుర్రం ఏంటి ఇలా దూకుతుందని చెప్పి అడిగితే దీనికి సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి ఆ ట్రిప్ స్పాట్ కి వెళ్తారనమాట. అక్కడే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉంటారు. అందులోనూ హీరోయిన్ ఏంటంటే హీరోని వాళ్ళ నాన్నగారికి పరిచయం చేస్తుంది. ఆయన కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ హీరోయిన్ చెప్తుంది అనమాట, ఇతను నేను లవ్ చేశాను అని చెప్పేసి. అందుకని హీరోయిన్ తో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హీరో కూడా మొత్తం చెప్తాడు అనమాట, నేను ఒక దొంగని, అందులోనూ మీ అమ్మాయిని ఇష్టపడ్డా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా మా అమ్మాయి చనిపోతుంది, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి అంటాడు. అవునండి, తను బతికున్నంత కాలం తనని ఆనందంగా చూసుకుంటా అని చెప్పేసి అంటంతో నీ మీద నాకు నమ్మకం కుదరట్లేదు, కాకపోతే కొన్ని రోజులు ఉంటే నేను చూస్తానని చెప్పేసి మా గెస్ట్ హౌస్ లో ఉండమని చెప్పి అంటాడు. హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడే ఉంటాడు. అందులోనూ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి నువ్వు మా అక్కని లవ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో అవును అని చెప్పేసి అంటాడు. అప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే హీరోని ఒక బెడ్ దగ్గర తీసుకెళ్తుంది. బేసికల్ గా ఈ అమ్మాయికి ఏంటంటే ఫ్యాంటసీ నవల్స్ అంటే ఎక్కువ ఇష్టం అనమాట. అందులో చూసి వాళ్ళ అక్క కోసం ఒక బెడ్ రెడీ చేసింది. ఎవరైనా చనిపోతే వాళ్ళని ఎంతగానో ఇష్టపడ్డ వాళ్ళు వచ్చేసి ముద్దు పెడితే వాళ్ళు బతుకుతారని చెప్పేసి నవల్లో రాస్తారనమాట. అందుకని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే నువ్వు మా అక్కని ప్రేమిస్తున్నావు కదా, తను చనిపోతే ముద్దు పెడతావు అని చెప్పేసి అంటంతో ఖచ్చితంగా అని చెప్పేసి హీరో అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే తన పై అధికారి దగ్గరికి వెళ్తాడు. అతన్ని మెయిన్ విలన్ అనమాట. అందులోనూ తను విల్ స్మిత్, తాను ఒక డీమన్ అనమాట. తన దగ్గరికి వెళ్ళి నేను హీరోని చంపాలి, తన దగ్గరికి వెళ్ళాలి, కాబట్టి ఊరు వదిలిపెట్టి వెళ్లే పర్మిషన్ నాకు ఇవ్వని చెప్పేసి అంటంతో విలన్ ఏమంటాడంటే నువ్వు కనుక బోర్డర్ దాటిపోతే నీకున్న శక్తులన్నీ పోతాయి, నువ్వు శక్తులు కోల్పోతే నీకే నష్టం అవుతుంది, కాబట్టి నువ్వు కొన్ని రోజులు ఓపికపట్టు, ఖచ్చితంగా మనకంటూ ఒక టైం వస్తుందని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ పై అధికారి కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఇద్దరు కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అందులోనూ ఫిజికల్ గా కలుస్తారనమాట. కానీ సడన్ గా హీరోయిన్ అదే బెడ్ మీద చనిపోతుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బెడ్ మీద హీరోయిన్ పడుకోబెట్టి తనకి ముద్దు పెడతాడు. అయినా సరే అమ్మాయి బతకదనమాట. ఆ తర్వాత హీరోయిన్ కి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అందులోనూ హీరోయిన్ వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి ఏంటంటే ముందుగానే తెలుసు కదా హీరోయిన్ చనిపోతుందని చెప్పేసి పెద్దగా బాధపడరు అనమాట. మొత్తానికి అమ్మాయి చనిపోయింది సర్లే అని చెప్పేసి సైలెంట్ గా ఉంటారు. అదే సమయంలో హీరో కూడా ఒక నిర్ణయం తీసుకుంటాడు. తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికే వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ ఆ డీమన్స్ ఉండే ఊరికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ పై అధికారి నీ కోసం వెయిట్ చేస్తున్నాను రా, మొత్తానికి వచ్చేసావని చెప్పేసి హీరోని చంపడానికి రెడీ అవుతాడు. దాంతో హీరో కూడా మెల్లగా వెనక్కి వెళ్తాడు. అయినా సరే హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే వాళ్ళ గ్యాంగ్ తో హీరో మీద అటాక్ చేస్తాడు. హీరో కూడా పోరాడతాడు, కాకపోతే అంతమందిని హ్యాండిల్ చేయలేకపోతాడు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న గుర్రాన్ని తప్పించేసి నువ్వు పారిపో అని చెప్పేసి ఆ కట్లు విప్పేస్తాడు. దాంతో గుర్రం కూడా ఎగిరిపోతుంది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోని పట్టుకుని పెచ్చగొట్టుడు కొట్టి హీరోని తీసుకెళ్లి పై నుంచి కింద నీళ్ళలో పడేస్తారు. కాకపోతే హీరో చనిపోయాడని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కానీ హీరో మాత్రం చావడనమాట, కొనూపురుతో ఉంటాడు, ఈదుకుంటూ ఒట్టుకొచ్చేస్తాడు. కాకపోతే హీరోకి ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన ఏ ఒక్క విషయం గుర్తుండదు అనమాట. తను ఒక అమ్మాయిని లవ్ చేసింది, అందులో నా అమ్మాయి చనిపోయింది, మరి ముఖ్యంగా తనని తన పై అధికారే చంపాలని చెప్పేసి ఇదంతా చేశాడు అనేది మొత్తం మర్చిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాకపోతే తనకేంటంటే అప్పుడప్పుడు కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి కానీ వాటిని రికగ్నైజ్ చేయలేకపోతాడు. అలాగా కొన్ని ఏళ్లు గడిచిపోతాయి అనమాట. కాకపోతే హీరో మాత్రం అలాగే ఉంటాడు. అంటే
మామూలుగా గుర్రాల మీద తిరిగే రోజుల నుంచి ఇప్పుడు సెల్ ఫోన్లు వాడే రోజులకి మన కథలో హీరో వచ్చేస్తాడు. కాకపోతే ఏజ్ మాత్రం పెరగకుండా అలాగే ఉంటాడు. ఇదిలో ఉంటే ఒక రోజు హీరో ఏంటంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక అమ్మాయి కింద పడిపోతుంది. నన్ను లేపవా అని చెప్పేసి అంటుంది. హీరో కూడా లేపుతాడు. ఆ అమ్మాయి ఏంటంటే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూపించి మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు ఆకాశంలో నక్షత్రంలో మారిపోయి మనల్ని రోజు చూస్తూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనల్ని హ్యాపీగా ఉండమంటారు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదు. బేసికల్లీ ఈ అమ్మాయి ఎక్కడో చదివింది అనమాట. దాన్ని హీరోకి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వస్తుంది. ఆవిడ పేరు వర్జీనియా అనమాట. ఆవిడ వచ్చేసి ఇలా ఎవరో తెలియని వాళ్ళతో ఇలా మాట్లాడతావు అని చెప్పేసి తన కూతురు అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. కాకపోతే హీరోకి ఏంటంటే ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు సడన్ గా తను ఇంతకు ముందు ఎక్కడైతే ఉండేవాడు ఆ ప్లేస్ గుర్తొస్తుంది అనమాట. వెంటనే హీరో ఆడవుడిగా పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ కి వెళ్తాడు. అందులోనూ అక్కడ తనకి వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు తనతో పాటు ఇచ్చిన ఆ సిటీ ఆఫ్ జస్టిస్ అనే ప్లేట్ కనిపిస్తుంది. దాన్ని చూసిన తర్వాత హీరోకి ఏంటంటే మెల్లగా అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇదిలో ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారిని చూపిస్తారు. మనోడికి కూడా ఏజ్ తగ్గదనమాట. అంతేకాకుండా హీరో ఇంకా బతికే ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ మనోడికి తెలుస్తుంది. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఒక ఓల్డ్ లైబ్రరీకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి ఆయనకి సంబంధించిన పుస్తకాలు గానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఉన్నతను ఏమంటాడంటే సార్ ఈ లైబ్రరీకి మెంబర్షిప్ తీసుకోవాలంటే 2 వారాలు టైం పడుతుంది, మీరు తర్వాత రండి అని చెప్పేసి అంటంతో అక్కడికి వర్జీనియా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోని చూసి షాక్ అయిపోతుంది. అందులోనూ హీరో ఎవరి గురించి అయితే అడిగి తెలుసుకున్నాడో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయి పనిచేస్తూ ఉంది. అంటే వాళ్ళు చనిపోయి చాలా కాలం అయింది. కాకపోతే వాళ్ళ పిల్లల దగ్గర ఈ అమ్మాయి పనిచేస్తూ ఉంటుంది. సో దాంతో ఈ అమ్మాయి ఏముంటుందంటే మీరు ఎవరి గురించి అయితే ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళ గురించి నాకు తెలుసు, మీకు ఏ డీటెయిల్స్ కావాలో నేను ఇస్తాను రా అని చెప్పేసి తీసుకెళ్తుంది. అందులోనూ కంప్యూటర్ లో వాళ్ళ గురించి టైప్ చేసి చూపిస్తూ ఉంటుంది అనమాట. అలా చూస్తున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నగారి ఫోటో, వాళ్ళ ఇంతకు ముందు ఉన్న ఇల్లు, మరీ ముఖ్యంగా హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి దిగిన ఫోటో కూడా వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి ఏంటంటే తన లవ్ స్టోరీ మొత్తం గుర్తొస్తుంది. అందులోని పక్కనే ఉన్న వర్జీనియాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. 100 సంవత్సరాల క్రితం ఎలాగైతే ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు నువ్వు, అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అనడంతో నాకు కూడా తెలియదు, నాకేం అర్థం కావట్లేదు, అందులో నేను చనిపోవట్లేదు అని చెప్పేసి హీరో కూడా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క హీరోయిన్ చూసిన తర్వాత గతం మొత్తం గుర్తు వచ్చేసి తను బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఆ కంపెనీని ప్రస్తుతం రన్ చేస్తున్న ఒక పెద్ద ఆవిడ వస్తుంది అనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీలో మిగిలిన లాస్ట్ ఆవిడ అనమాట. ఈవిడ కూడా ముసలావిడ అయిపోయి ఉంటుంది. ఆవిడ ఏంటంటే హీరోయిన్ చూసి స్టన్ అయిపోతుంది. అందులో ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ పెద్ద ఆవిడ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అనమాట. హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి హీరో తెలుసు కదా, అందుకని తాను కూడా చూసి షాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే హీరోని ఇంటికి తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తుంది. అప్పుడు హీరోతో ఏమంటుందంటే చూసావా నేను చెప్పాను కదా నీకు, నువ్వు ఇన్ని రోజులు బతికున్నావంటే మొత్తానికి ఏదో పనుంది నీకు ఈ భూమి మీద, భగవంతుని నిన్ను అందుకే తీసుకెళ్లలేదు కాబట్టి ఆ రీజన్ ఏంటో కనిపెట్టని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ పై అధికారి ఏంటంటే విలన్ దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా హీరోని చంపాలి, అందులోనూ ఈ బోర్డర్ దాటి వెళ్ళిపోవాలి కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే నేను వెళ్తా అని చెప్పేసి అంటంతో విలన్ మళ్ళీ గుర్తు చేస్తాడు. ఒరే బాబు నువ్వు దాటి వెళ్తే నీకు పవర్స్ అన్ని పోతాయి అని చెప్పేసి అంటంతో పోయినా పర్వాలేదు వాడిని నేను చంపేయాలి, అది నా జీవిత లక్ష్యం అని చెప్పేసి అంటంతో సరిపో అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు వర్జీనియాని తర్వాత వాళ్ళ కూతురుని చూపిస్తారు. బేసికల్ గా వర్జీనియా వాళ్ళ కూతురికి ఏంటంటే ఇంతకు ముందు హీరోయిన్ కి ఏదైతే రోగం వచ్చిందో సేమ్ తనకు కూడా అదే వచ్చిందనమాట. అందులోనూ హీరోకి అదే అనిపిస్తుంది. 100 సంవత్సరాల క్రితం హీరోయిన్ నేను కాపాడుకోలేకపోయాను, ఒకవేళ మళ్ళీ హీరోయిన్ ఇప్పుడు పుట్టిందేమో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హీరోయిన్ ని కాపాడాలి అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. అంతేకాకుండా కింద చూస్తే ఆ విలన్ గడి మనుషులు, అందులోని హీరో వాళ్ళ పై అధికారు వచ్చేసి చంపడానికి రెడీగా ఉంటారు. దాంతో హీరో ఏంటంటే తప్పించుకొని పారిపోదాం అని చెప్పేసి టాప్ ఫ్లోర్ కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ హీరో కోసం గుర్రం రెడీగా ఉంటుంది. అర్జెంట్ గా గుర్రం ఎక్కడని చెప్పేసి అంటంతో వాళ్ళకేం అర్థం కాదు, అసలు ఇక్కడికి గుర్రం ఎలా వచ్చింది, అందులో ఇప్పుడు ఎక్కితే ఈ గుర్రం ఎక్కడికి తీసుకెళ్తుందని చెప్పేసి డౌట్ ఉంటే ముందు మీరు గుర్రం ఎక్కడని చెప్పేసి అక్కడి నుంచి హీరో ఏంటంటే వాళ్ళిద్దరిని తీసుకుని ఎగిరే గుర్రం మీద వెళ్ళిపోతాడు. అందులోనూ ఆ గుర్రం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి తీసుకెళ్తుంది. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది అనమాట వర్జీనియా వాళ్ళ కూతుర్ని కాపాడే శక్తి తనకుంది, అందుకనే తాను ఇప్పుడు దాకా బతుకున్నాను అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఆ విలన్ వాళ్ళ మనిషి అంటే హీరో వాళ్ళ పై అధికారి వస్తాడనమాట తన బ్యాచ్ మొత్తాన్ని వేసుకొని. దాంతో హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ ఆ గుర్రాన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసి అంటే గుర్రం కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోని వాళ్ళు చంపడానికి వస్తుంటే ఈసారి మాత్రం గుర్రం వచ్చేసి ఆ బండుల దగ్గర బలంగా ల్యాండ్ అవుతుంది. దాంతో కిందున్న ఐస్ గడ్డలు మొత్తం బ్రేక్ అయిపోయి మొత్తం మునిగిపోతారు. ఎందుకంటే అది ఒక చెరువు అనమాట. ఇదేంటంటే సీజన్ మారిపోవటం వల్ల అక్కడ ఉన్న వాటర్ మొత్తం గడ్డగట్టిపోతాయి. కానీ హీరో వాళ్ళ పై అధికారి మాత్రం అలాగే ఉంటాడు. అతను వచ్చేసి హీరోని పెట్టుకొని పిచ్చ కొడుతూ ఉంటాడు. ఎందుకంటే అతని దగ్గర పవర్స్ లేకపోయినా సరే ఫిజికల్ గా బాగా స్ట్రాంగ్ ఉంటాడు అనమాట. అతను వచ్చేసి హీరోని అతి దారుణంగా కొడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన జేబులోంచి ఏదో తీసి పొడి చేస్తాడు. దాంతో ఆ హీరో వాళ్ళ పై అధికారి అక్కడే చనిపోతాడు. ఎందుకు దేంతో పొడిచాడంటే సిటీ ఆఫ్ జస్టిస్ అని చెప్పేసి ఒక ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్
బుల్లెట్ షార్ప్ గా ఉంటుంది కదా, దాంతో పొడి చేస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో వర్జీనియా వాళ్ళ కూతురు కూడా కింద పడిపోతుంది అనమాట స్పృహ తప్పి. దాంతో హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ బెడ్ మీద పడుకోబెడతాడు. ఆ బెడ్ అయితే కాదు, హీరోయిన్ వాళ్ళ చెల్లెలు చెప్పింది కదా ఈ మంచం మీద పడుకోబెట్టి ఇష్టమైన వాళ్ళు ముద్దు పెడితే తగ్గిపోతుంది అని చెప్పేసి, దాంతో హీరో ముద్దు పెడతాడు అనమాట. ఈసారి వర్జీనియా వాళ్ళ కూతురు బతుకుతుంది. ఎందుకంటే ఈ బెడ్ ఇక్కడికి వచ్చి 100 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా, అందుకని ఆ అమ్మాయి బతుకుతుంది. ఒక విధంగా హీరో ఏంటంటే ఇప్పుడు దాకా తను ఎందుకు బతుకున్నానో అప్పుడు తనకు అర్థం అవుతుంది. హీరోయిన్ ని మొదటి జన్మలో కాపాడుకోకపోయినా తనని రెండో జన్మలో కాపాడుకున్నాను అని చెప్పేసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఈ జన్మలో హీరోయిన్ ప్రశాంతంగా బతుకుతుంది. అదండి సంగతి. సో హీరోయిన్ ని కాపాడటానికి హీరో ఇన్ని సంవత్సరాలు బ్రతుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు. అందులోనూ వర్జీనియా వాళ్ళ కూతురు చెప్పింది కదా ఒక మనిషి చనిపోయిన తర్వాత నక్షత్రంగా మారిపోతాడు అని చెప్పేసి, అలాగే హీరో కూడా ఇన్ని రోజులు నేను ఎందుకు బ్రతుకున్నానో నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక విధంగా నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి తన గుర్రం వేసుకొని పైకి వెళ్ళిపోతాడు. ఒక నక్షత్రంలా మారిపోతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా అందరికి నచ్చకపోవచ్చు. అందులోనూ మనందరి జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని, మనం చేసే ప్రతి చిన్న మంచి పనికి ఒక అర్థం ఉంటుందని ఈ సినిమా అయితే చూసినప్పుడు అనిపించింది. ఆ తెల్లటి గుర్రం, ఆ 100 ఏళ్ల నిరీక్షణ, ఆ నక్షత్రాలు వెనుకున్న రహస్యం, ఇవన్నీ చూస్తుంటే ఏదో ఒక తెలియని పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది. అందుకనే మీరు కూడా ఒకసారి బిజీ లైఫ్ నుంచి కాస్త టైం తీసుకొని ఈ మ్యాజికల్ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి వీడియో చేశాను. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఎందుకంటే మీరు నచ్చలేదని చెప్తే ఇలాంటి సినిమాలు నేను కంటిన్యూస్ గా చేయకుండా ఉంటాను. కాబట్టి ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వద్దు అనుకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే మీ అభిప్రాయాన్ని తెలపండి. అందులోనూ ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.